నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేపాల్ రాజకీయాలు మరో కీలక మలుపు తిరుగుతున్నాయి. దేశంలో అవినీతి వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించిన జనరేషన్ జెడ్ యువత ఇప్పుడు ప్రత్యేక రాజకీయ పార్టీ ఏర్పాటుకు సిద్ధమైంది. అయితే వచ్చే ఏడాది మార్చి 5, 2026న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేస్తుందా? యువనేతలు పార్టీని స్థాపించడానికి, పోటీ చేయడానికి పెడుతున్న షరతులేంటి? ద పవర్ ఆఫ్ యూత్. నేపాల్ను రాజకీయంగా షేక్ చేసిన జనరేషన్ జెడ్ యువత ఇప్పుడు కొత్త పొలిటికల్ పార్టీ ఏర్పాటుకు సై అంది. 1997 నుంచి 2012 మధ్య జన్మించిన ఈ యంగ్ జనరేషన్ గతంలో సోషల్ మీడియా నిషేధంతో చెలరేగిన హింసాత్మక ఘర్షణలకు, అవినీతి వ్యతిరేక నిరసనలకు నాయకత్వం వహించింది. ఆ నిరసనలే అప్పటి కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని రద్దు చేశాయి. ఇప్పుడు ఈ యాక్టివిస్టులు అధికారంలోకి రావాలని చూస్తున్నారు. కానీ ఎలక్షన్స్ లోకి దిగడానికి ముందు కొన్ని షరతులు పెడుతున్నారు. జెన్సెడ్ ఉద్యమ నాయకుడు మిరాజ్ తుంగానాయక్ కీలక ఎజెండాను ప్రకటించారు. పార్టీ ఏర్పాటుకు పరిశీలిస్తున్నప్పటికీ తమ ప్రాథమిక డిమాండ్లు పరిష్కరించబడే వరకు ఎన్నికల్లో పోటీ చేయబోమని ఆయన క్లియర్ గా తెలిపారు. వాళ్ళ డిమాండ్లు ఏంటంటే ప్రధానంగా 2 కీలక ఎజెండాలున్నాయి. 1, ప్రత్యక్షంగా ఎన్నికైన కార్యనిర్వాహక వ్యవస్థ అమలు చేయాలి. 2, విదేశాలలో నివసిస్తున్న నేపాలీ పౌరులకు ఓటు హక్కులు కల్పించాలి. దీంతో పాటు దేశంలో అవినీతిని అరికట్టడానికి, ఆర్థిక వ్యవస్థను బలపరచడానికి పౌరుల నేతృత్వంలోని దర్యాప్తు కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎకనామీ గురించి మాట్లాడిన తుంగానా ఇప్పుడు ఉపాధి లేక యువత విదేశాలకు వలసపోవడం వల్ల దేశ ఆర్థిక అభివృద్ధి నిలిచిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు ఈ సమస్యలకు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆర్థిక వ్యవస్థ బలపడాలంటే దేశీయ ఉత్పత్తిని పెంచాలని ఆయన స్పష్టం చేశారు. మన చుట్టూ 3 బిలియన్ల జనాభా కలిగిన 2 పొరుగు దేశాలు భారత్, చైనా ఉన్నాయి. ఈ పొరుగు మార్కెట్లను లక్ష్యంగా చేసుకుంటూ మన ఉత్పత్తిని పెంచాలి అని ఆయన వివరించారు. మూతబడిన పరిశ్రమలను వెంటనే తెరిపించి కొత్త ఉద్యోగాలను సృష్టించే ప్రక్రియను తాత్కాలిక ప్రభుత్వం ప్రారంభించాలని ఆయన కోరారు. అంతేగాక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి ప్రోత్సహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. సుపరిపాలన, పారదర్శకత, అవినీతి అరికట్టడం కోసం పోరాడతాం. జెన్సెడ్ యువత త్యాగాలను వృధా పోనివ్వమని ఆయన నిబద్ధతను ప్రకటించారు. ప్రస్తుతం కొత్త పార్టీకి తగిన పేరు కోసం సూచనలు కూడా సేకరిస్తున్నారు. దేశంలో 2026 మార్చి 5న జరగబోయే ఎన్నికల నాటికి జెన్సెడ్ పార్టీ బరిలోకి దిగుతుందా లేదా అనేది వారి డిమాండ్ల పరిష్కారం పైనే ఆధారపడి ఉంది.